ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శివుడాడే ఆటలు ఇలాగే ఉంటాయి. విశాలాక్షి అమ్మవారు ఏంటయ్యా ఈ చెలగాటం అని అంటున్నా సరే, కాలగర్భంలో పుట్టుక ఉండదని, చావుతోనే ముగుస్తుంది అని అంటారు. ఆపవమ్మ తల్లి, అసలే భయపడుతూనే ఇంట్లోకి వచ్చాం, మళ్ళీ మీరు భయపెడితే ఎలా? అనయ్య, నీ భయానికి కారణం ఏంటి? దారుణం జరగబోతుందని తెలుసుకునే వచ్చాం. నేను చెప్తే కాదంటున్నారు, ఎవరో చెప్తే నిజమని నమ్ముతున్నారు. అనుభవంలోకి వస్తే అర్థమవుతుంది. చావొస్తే మాత్రం బతికున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వదినా, ఎవరికి హాని కలగబోతుందో మీకు ముందే తెలుస్తుంది కదా. రక్తం చిట్లుతుందని సూచన వచ్చింది విక్రాంత్ బాబు. అది ఎవరిదనేదే ఇంకా తెలియడం లేదు. నేనంటే ఫీల్ అవుతున్నారు కానీ మన రక్తం కానీ గాయత్రి పిల్ల. ఆపై సుమనా, ఎన్నిసార్లు నీ చెవులు విదిలించినా సరే మళ్ళీ మళ్ళీ నువ్వు అదే మాట మాట్లాడ్డాం నీ మాతృత్వానికి కూడా మచ్చపడినట్లే. అంటే ఏంటి బావగారు? నువ్వు ఒక బిడ్డని కన్నావు, అలా మాట్లాడడానికి బుద్ధి లేదా అని. సిగ్గు లేదా అంటే సరి. అవును చిట్టి, నువ్వేమీ మా ఆయనలాగా మందబుద్ధి గల దానివి కాదు కదా. నిజమే వదినా. ఎరా, నాకు బ్రెయిన్ లేదని ఈ టింగర్ది అంటే నువ్వు చిడతలు కొడుతున్నావా? నీ గురించి చెప్పట్లేదు బ్రో, సుమనకి సిగ్గు లేదంటే కరెక్టే అంటున్నాను. నన్ను ఎక్కడ సిగ్గుపడనిచ్చారండి తమరు? నేను గదిలోకి వచ్చినా మీరు బాల్కనీలో పడుకుంటారు, నేను మంచం ఎక్కితే మీరు చాప చుడతారు. అవే మాటలే సిగ్గు లేకుండా. బా ఆపుతారా? భయంతో బిగుసుకుపోకుండా సిగ్గు మర్యాద వీటి గురించి మాట్లాడుకుంటున్నారెందుకు? అత్తయ్య, ఎల్లుండి మీ పెళ్లి రోజు కదా. ఆ రోజు మీరు పోయారే అనుకోండి, తేదీ తేలిగ్గా గుర్తుపెట్టుకుంటాం కదా. హే, నువ్వు చావే. నా పెళ్లి రోజు పెద్ద కోడలు పోయిందని తలుచుకుంటూ శేష జీవితం గడుపుతాను. ఆసదు సప్పడం బడా. ఎవరెలా తీసుకున్నా నేను చెప్పిన విషయాన్ని మాత్రం సీరియస్గా తీసుకోండి. మరణ మృదంగం మోగబోతోంది. మీలో ఒకరు మృత్యు ఒడిలో జారటం ఖాయం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.